హాయ్ ఫ్రెండ్స్, చూడండి డిన్నర్కి చపాతీ తయారు చేస్తున్నాను, కాలుస్తున్నాను. చూడండి, నేనే వీడియో తీసుకుని చేస్తున్నాను కదా. కొంచెం ఒక చపాతీ కొంచెం పెరుగన్నం ఉంది, నాకు సరిపోతుంది. చూడండి, ఎలా ఉంది చపాతీ? సరిపోతుంది పెద్ద చపాతీ, నాకైతే సరిపోద్ది. కొంచెం పెరుగన్నం, ఒక అరటిపండు, ఏదో ఒకటి ఫ్రూట్ సరిపోద్ది అంటారా? చాలు. చూడండి, బాగా పొంగుతుంది కదా. ఇంకా నేను ఆయిల్ అది ఏమి వేయలేదు, కొద్దిగా వేద్దాం. సరిపోతుంది. చూడండి, ఇలా నొక్కితే పొంగుతుంది. అది చూడండి, ఎక్కడ నొక్కితే అక్కడ పొంగుతుంది అనమాట చపాతీ. అన్ని టిప్స్ చక్కగా కాలింది. ఒక్కటి చాలు, కొంచెం పెరుగన్నం. అదొక కర్రీ, పొన్నగంటాకు టమాటా కర్రీ బాగుంటుంది. పాలు పోసి వండాను, బాగుంటుంది. చపాతీకి సూపర్ అన్నమాట. చపాతీ చూడండి, పెరుగన్నం గిన్నెలో ఉంది. ఇది మామూలే. చక్కగా కాలిపోయింది. దీంట్లో తీస్తాను చూడండి. చపాతీ కాలగానే ఏం చేయాలి, ఇలా నలిపేసుకోవాలి. మనకి చక్కగా తినేటప్పుడు ముక్కలు ముక్కల కింద మనకి తయారు వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ పెట్టి చేద్దాం. అది కూర్చోండి. అది చపాతీ పెరుగన్నం సరిపోతుందా? బాగుందా? చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఎలా అంటే అలా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్, సో సాఫ్ట్, చాలా బాగుంది. బాయ్.